చాలామందికి జాతకాలు ఉండవన్నమాట. కానీ వాళ్ళకి రాశి తెలుస్తుంది. నాది కర్కాటక రాశి. అది నక్షత్రం ప్రకారమో, పేరుబలం ప్రకారమో నాది కర్కాటక రాశి అనుకుంటూ ఉంటారు. మీది గనుక కర్కాటక రాశి అయితే మీకు సరిపడే వృత్తి ఉద్యోగాలు ఏంటో తెలుసుకుందాం. వీటిల్లో గనుక మీరు ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్తే ఖచ్చితంగా లైఫ్‌లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్నాళ్ల పాటు మీకు ఇబ్బందులున్నా సరే మీకు ఒక దశ, అంతర్దశ కలిసొచ్చినప్పుడు వెంటనే మంచి అప్ అనేది చూసే అవకాశం ఉంటుందన్నమాట. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కేరింగ్‌కి పెట్టింది పేరనమాట. ఇతరులని బాగా కేరింగ్‌గా చూసుకుంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా కేరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో బాగా తోడుగా ఉంటారనమాట. ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వైద్య రంగంలో ఉండడం. వైద్యులకి ఏంటంటే మనం మాటలు చెప్పి వాళ్ళకి ధైర్యం ఇస్తే పేషెంట్లకి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది అన్ని రాశులు కుదరదనమాట. ఇది కర్కాటక రాశి వారికి పెట్టింది పేరు అనమాట. మేము ఉన్నాం వెనకాల, ధైర్యంగా ఉండండి, మీకేం కాదు అని కర్కాటక రాశి వారు ధైర్యంగా చెప్పగలుగుతారు. కాబట్టి ఈ వైద్య రంగంలో కర్కాటక రాశి వాళ్ళు బాగా రాణిస్తారు. చిన్న చిన్న స్థాయిలో అందరూ డాక్టర్లు అవ్వక్కర్లేదు. నర్సులను, ఆర్ఎంపీ డాక్టర్లను ఇలా ఏదైనా సరే ఇవి చేస్తే బాగుంటుంది. లేదా కర్కాటక రాశి వాళ్ళు పాలిటిక్స్లోకి రావడం మంచిది. కౌన్సిలర్లుగా, లేకపోతే సర్పంచ్లుగా, లేకపోతే పార్టీల్లో ఉండడం, ఇవి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఫీల్డే కలిసి వస్తుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబులు, ప్రైవేట్ జాబులు ఇవి పెద్దగా కలిసి రావని చెప్పాలి.